శుభాకాంక్షలు. ఈవేళ మేము దీపావళి ఎలా జరుపుకుంటున్నామో మీకు చూపిస్తాము, చూసి ఆనందించండి. అందరూ దర్శనం బాగా చేసుకోండి. మా వ్యూవర్స్ ఆనందంగా ఉండాలని, వాళ్ళు కోరిన కోరికలు నెరవేరాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తలకాయ కూర కోసం సారికొంద గీసుకొని చిన్న ముక్కలుగా కోసుకున్నాక జునువులు ఒలుచుకొని అవి కూడా ఉడకపెట్టుకున్నాక అన్ని కూరగాయలు రెడీ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయి కదా, ఉల్లిపాయల్లో ఇవన్నీ కలగాయ కూరలన్నీ వేసుకున్నాక అవి ఉడుకుతున్నాయి కదా, ఇలాగా ఒత్తులు వేయడానికి చేసుకుందాం. చూసారా, ఇలా చేసుకోవాలి. తక్కువ పాలు కొద్దిగా లైట్గా రాసుకొని ఒత్తులు ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఇవి చూడండి, నేను ఇన్ని ప్రమిదలు పెడతాను కదా, అన్ని ఒత్తులు చేసుకున్నాను. మీరు ఎన్ని ప్రమిదలు పెడితే అన్ని ఒత్తులు చేసుకోవచ్చు. ఇప్పుడు ఆముదం కర్రలు మెయిన్ కదా అండి. ఈ ఆముదం కర్రలకి దూది చుట్టాలి. లైట్గా పాలతోటి చుట్టుకోవాలి. ఎక్కువ పాలు తడి చేశారు అంటే అది తర్వాత వెలగడానికి ఇబ్బంది పడుతుంది. అది బాగా అలా ఎక్కువగా దూది చుట్టుకోవాలి. బాగా మూడింటికి బాగా చుట్టుకోవాలి. మీరు అందరూ ఇంట్లో ఉంటే అంతమందికి అన్ని ఆముదం కర్రలు తెచ్చేసి చుట్టుకోవాలి. మా ఆనవాయితీగా మేమైతే చుట్టుకొని అందరూ మగవాళ్ళు ఇంట్లో ఉంటే అన్ని ఆముదం కర్రలు తెచ్చేసి మేము ఇలా చుట్టుకొని వెలిగిస్తాము. ఇంటి ముందు పద్మ ముగ్గు వేసుకొని దానికి కలర్స్ వేసుకుందాం. నేనైతే బ్లూ రెడ్ కాంబినేషన్లో కలర్స్ వేసుకున్నాక ఇంకా బాగా కనపడాలని చుక్కలు పెట్టుకున్నాను. ఇప్పుడు వాకిట్లో కూడా కలర్స్తో రంగోలీ వేసుకుందాం. చూసారా దీపం వేస్తున్నాను. దానికి మరికొద్ది డిజైన్ వేస్తే బాగుంటుందని నేను ఇలా డిజైన్ వేసుకున్నాను. దీనికి ఇప్పుడు కలర్స్ వేసుకుందాం. మంచి మంచి కలర్స్ వేసుకుంటే ఇంకా అందంగా కనిపిస్తుందని. చూసారు కదా, అదిగా అలా కలర్స్ వేసుకున్నాను. కలర్స్ వేసుకున్నాక ఇంకా అందంగా కనిపించాలని డ్రాప్స్ కూడా పెట్టుకున్నాను నేను. చూసారు కదా, ఈ ముగ్గు ఎంత బాగుందో. నచ్చినట్లయితే లైక్ చేయండి. చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో ముగ్గు. చాలా బాగుంది కదా. మా పాప కూడా నాకు చాలా సాయం చేసింది. అందుకే ఈ ముగ్గు ఎంత వేగంగా నేను వేయగలిగాను. చూసారు కదండి, నేను చెప్పినట్లే చుక్కలు పెట్టుకుంటే ఎంత అందంగా వచ్చిందో అని. ఈ ముగ్గు వేసేసరికల్లా గంట అయిపోయిందండి. ఇంకా ఇంట్లో పనులు ఉన్నాయి కదా, అందుకే గబగబా కలర్స్ అన్నీ సర్దుకుంటున్నాను. చూసారా, ఇప్పుడు ఈ ఆముదం కర్రలు దూద్తో చుట్టుకున్నాం కదా, అవి ఇప్పుడు నూనెలోని ముంచుకొని ఉంచుకుంటే ఆ నూనె బాగా పట్టేసి తర్వాత బాగా కాలుతాయి. సోడిపిండి, ఉప్పు, బెల్లం వేసుకొని ఇప్పుడు అట్లు వేసుకోవడానికి కలుపుకుందాం. ఇలా కలుపుకొని పాన్ వేడెక్కినాక అట్లు వేసుకుందాం. వంటలన్నీ అయిపోయాయి కదా అండి. ఇప్పుడు తులసమ్మ దగ్గరికి వెళ్ళి పూజ చేసుకుందాం. ఇదిగోండి చూసారా, దీపం వెలిగించాను. ఊదత్తులు వెలిగించి పూజ చేసుకుందాం. అందరూ బాగుండాలి అని కోరుకుంటూ పూజ చేసుకుంటున్నాను. తులసమ్మ దగ్గర పూజ అయిపోయింది కదా అండి. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి పూజ చేసుకుందాం. మా పెద్దల పేరెంటాలకి ఎదుగోండి పప్పు, అన్నం, కలగాయ కూర, రాగి అట్టు, ఈవేళ దివాళీ స్పెషల్ రాగి అట్టు, ఇవన్నీ పెట్టేసి మా పెద్దల పేరెంటాలకి పూజ చేస్తాము. పూజ చేసుకున్నాక అయిపోయినాక హారతి ఇచ్చుకున్నాం కదా అండి. హారతి ఇచ్చుకున్నాక మనం తయారు చేసుకున్నాం కదండి దీపాలు, వాటిని ఇంటి బయటన
వెలిగించుకుందాం. చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో. మీకు వెలిగించి కూడా ఇప్పుడు చూపిస్తాం ఇంకా బాగా. ఆవేళ అయితే కొద్దిగా లేట్ అయింది కానీ ఈవేళ చాలా బాగున్నాయి కదండి. ఈ దియా తయారు చేసిన వీడియోస్ మీకు కావాలి అంటే పిన్ కామెంట్లో ఉంది. ఇప్పుడు చూసారా ఆముదం కర్రలు ఎంత బాగా వెలుగుతున్నాయో. తెల్లవారి అలా రెడీ చేసుకోవడం వల్ల ఇలా వెలుగుతాయి అన్నమాట. అప్పటికప్పుడు అయితే అవి పచ్చిగా ఉంటాయి కదా, వెలగవు. ఇదిగో పూజ చేస్తున్నారు. పూజ చేసుకున్నాక మేము దివాళీ స్టార్ట్ చేస్తాము. చూసారా నేను స్విచ్ బుడ్డి ఎలాగ వెలిగించానో, చాలా బాగుంది కదా అండి. మీరు కూడా జాగ్రత్తగా దివాళీ జరుపుకోండి. చూసారా నేను ఎలా కాకర పువ్వు తిప్పుతున్నానో, చాలా బాగుంది కదా. ఇప్పుడు భూచక్రం వెలిగించిపోతున్నాను. ఎలా తిరుగుతుందో చూసారా, చాలా అందంగా కనిపిస్తుంది కదా అండి. భూచక్రం తిరుగుతుంటే చాలా ఆనందంగా ఉంది కదా దివాళీ ఇలా జరుపుకోవడం. చూసారా ఇప్పుడు స్కై షాట్స్ కూడా మేము ముట్టించాము. చూడండి ఎంత పైకి వెళ్ళి ఎంత అందంగా కనిపిస్తున్నాయో స్కై షాట్స్. ఇప్పుడు పారాషూట్ వెలిగించుకుందాం. చూసారా రెడ్ కవర్తో ఆరెంజ్ కలరు అగ్గితో చాలా అందంగా కనిపిస్తుంది కదండి పారాషూట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మా వీడియోస్ మీ వరకు రావాలి అంటే గంట కొట్టడం మర్చిపోకండి. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందామా మరి. బాయ్ బాయ్.